తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఎందుకంటే చిన్న ఉచిత బస్సు ఒకటి, సన్న బియ్యం ఒకటి, అలాగే మంచిగా ఇప్పుడు పరిపాలన అయితే బాగుంది. ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్లు ఒకటి ఇచ్చారు, అదొకటి బాగున్నాయి. అంటే ఉచిత బస్సు ఏమైనా దానివల్ల ఏమైనా ఆటో డ్రైవర్స్కి లాస్ వస్తుంది కదా, మరి ఆ పరంగా లాసే కానీ హామీలు ఇచ్చారు కాబట్టి చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేయాలని తాపత్రన. అందుకే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందని. మరి కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? కేసీఆర్ అనేది కొద్దిగా పట్టించుకోలే, ఫామ్ హౌస్లు ఉండడం కొంత అది. అంటే ఆయన చాలా వరకు డెవలప్ చేశారు కదా హైదరాబాద్ని. కేసీఆర్ చేసిండు కానీ మార్పు కోరుకున్నారు జనాలు. మార్పు వల్ల రేవంత్ రెడ్డి రావాలి, ఏదో ఒక ప్రభుత్వం మారాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వచ్చారు. కానీ పర్లేదు, బాగానే చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు బాగానే ఉంది, నడుస్తుంది. అందరికి బిల్లులు వచ్చాయి. మా దగ్గర అయితే నాకు ఇల్లు రాలేదు, అంటే నాకు ఇల్లు అవసరం లేదు. సన్న బియ్యం వస్తున్నాయి, నేను నిన్ననే తీసుకున్నాను. మరి ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే హైడ్రా అని చెప్పేసి కూల్చివేతలు స్టార్ట్ చేశారు కదా, మరి అది మంచి ఒపీనియన్ అంటారా? అంటే మంచి ఆలోచన. హైడ్రా అంటే పేదోళ్ళకి కాకుండా ఉన్నోళ్ళే కూలిస్తే బాగుంటుంది. పేదోళ్ళే కూలిస్తే 50 గజాలు 100 గజాలు అట్లా కాకుండా ఇప్పటి నుంచి అయినా సరే మంచిగా ఉన్నోళ్ళే కూల్చండి, పేదోళ్ళే ఆపండి, పేదోళ్ళ గురించి ఆలోచించండి అని నేను చెప్తాను. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది.